హలో, ఇవాళ మనం బెండకాయలు కూర వండుకుంటున్నామండి, జిగురు లేకుండా. నేను ముందుగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో కొంచెం ఆవాలు వేసాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలికలు చేసి వేసుకున్నానండి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు మనం మిక్సీ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకోండి. మరీ డార్క్ బ్రౌన్ కాదు, లైట్గా వచ్చినట్టుగా వేపుకోండి. ఇదిగోండి, మనం రుబ్బు పెట్టుకున్నటువంటి ఈ ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మీరు కావాలనుకుంటే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చివాసన పోయిన వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుందాం. బెండకాయలు ఏంటంటే ముందుగా మనం కడిగి తర్వాత కట్ చేసుకోవాలండి. కడగకుండా కట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత కట్ చేసిన తర్వాత కడిగామనుకోండి జిగురు వచ్చేస్తుంది. ముందే బెండకాయలు క్లీన్గా కడిగేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే చాలండి, తొడక్కర్లేదు, పొడి లేకుండా చూసుకోక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. కానీ జస్ట్ ఏంటంటే ముందే మనం బాగా బెండకాయలు నీటిలో కడిగేసుకొని వాటిని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద కాయలు 2 ముక్కలు కట్ చేశానండి. చిన్నవైతే అలాగే ఉంచాను, కొంచెం చిన్నవి 2 ముక్కలు కట్ చేశాను. మీకు ఇష్టమైన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఏ సైజులో కట్ చేసుకున్నా ఉడికిపోతాయి. ఇలా ఈ మసాలాలో కూడా కొంచెంసేపు ఫ్రై చేయండి. ఇలాగ అడుగు పట్టేయకుండా దగ్గరుండి కొంచెం బాగా అలాగ ఫ్రై చేసుకుంటూ ఉండండి, లేదంటే బాగా మాడిపోతుంది అన్నమాట కిందన. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఈ బెండకాయ కూరలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, మీరు చూసి వేసుకోండి. మీరు ఎంత తినగలిగితే అంత కారం కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, అసలు జిగురు అనేది లేదు కదా, అసలు జిగురు కూడా రాదండి. అసలు ఇలా మనం ఫ్రై చేసుకొని చక్కగా ఇలాగ ముందే మసాలా అంతా ఫ్రై చేసి అందులో బెండకాయలు వేసుకుంటే మనకేమీ జిగురు అనేది రాదు. ఏ మసాలా వేసుకున్నా సరే అలాగా ఫస్ట్ మనం అవి వేపేసిన తర్వాత అందులో మనం బెండకాయలు వేసుకోవాలి. అప్పుడు పులుసు పెట్టుకున్నా బాగుంటుంది, ఇగురు వండుకున్నా బాగుంటుంది, వేపుడు చేసుకున్నా కూడా బాగుంటుంది. అసలు జిగురు అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, కొంచెం అడుగు పట్టేసినట్టుంది కదా. ఈ టైంలో నేను టమాటీలు వేస్తున్నాను. ఈ టమాటీలు మీడియం సైజ్ టమాటీలు నేను 3 తీసుకున్నానండి. మీ ఇష్టం 4 అయినా తీసుకోవచ్చు. మేమిద్దరమే కదండి, మాకు సరిపోద్దని నేను ఇంతే తీసుకున్నాను. ఈ టమాటీలు ఏం చేశానంటే కట్ చేసి చేత్తోనే కొంచెం నలిపేసానండి. నలిపేసి వాటిలో మగ్గినంత వరకు కొంచెం ప్లేట్ మూత పెడదాం. చూడండి, తీసాను, మగ్గిపోయింది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోద్ది. ఇప్పుడు అదంతా కలిపేసుకుందాం అనమాట. కిందన అడుగు పట్టేసింది కదా, అది కూడా ఇప్పుడు వదిలేస్తుంది అనమాట. చూడండి, అయినా సరే మనకి కూడా జిగురు లేదు కదా. జిగురు రాదండి ఇలా వండితే, మనకి ఎప్పుడు కూడా జిగురు రాదు. మరీ ఎక్కువగా కలపకుండా కొంచెం ఇలాంటి గరిటతో కలుపుకోండి. కొంచెం డీప్ గరిటె కాకుండా, ఎక్కువ కూడా కలుపుకోకుండా జాగ్రత్తగా కొంచెం కలుపుకోండి. ఎక్కువగానే బెండకాయలు ఉడికిపోతే అవి వేటికి మట్టికి వాటికి ఊడిపోతాయి అన్నమాట. అందుకోసమని ఇలా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. టమాటీ అది వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసినా కూడా మనకి ఏ జిగురు కూడా రాలేదు. ముందే ఉప్పు వేసేసినా సరే కొన్నిసార్లు జిగురు వచ్చేస్తుందండి. ఉప్పు మనం టమాటీతో మగ్గిపోయిన తర్వాత బెండకాయలు అప్పుడు ఉప్పు వేసుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది అనమాట, ఇలా జిగురు రాకుండా ఉంటుంది. ఫస్ట్లోనే మనం ఉప్పు వేసేసాం అనుకోండి, ఉల్లిపాయలు వేగాలనో లేదా టమాటీ మగ్గాలనో వేస్తే మనకి ఉప్పు జిగురు వస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే పులుపు కోసం ఆమ్చూర్ డ్రై మ్యాంగో పౌడర్ తీసుకుంటున్నానండి.
మీ ఇష్టం, మీ పులుపు కోసం చింతపండు గుజ్జు తీసుకోవచ్చు, లేదంటే పులుసు పెట్టుకుందామంటే చింతపండు వాటర్ తీసుకోవచ్చు. మీకు సరిపడినంత పులుసు పెట్టుకోవడానికి చింతపండు పులుసు తీసుకోండి, లేదంటే ఇగురైనా ఇగురులా పెట్టుకుందంటే కొంచెం గుజ్జు తీసుకొని దానిలో వేసుకొని కలిపేసుకోవడమే. నేను ఇక్కడ స్పూను మ్యాంగో పౌడర్ తీసుకున్నానండి, డ్రై మ్యాంగో పౌడర్ ఇది. దీనిలో నేను నీళ్ళు కలిపేసి వేద్దాం అనుకున్నాను, కానీ మీకు చూపెట్టాలని పౌడర్ ఇందులో వేసి నేను దీనిలో నీళ్ళు వేస్తున్నాను అనమాట. లేదు ఇలాగే మీకు కావాలి అనుకుంటే ఆ పౌడర్ దీని మీద చల్లేసి జస్ట్ ఇలాగా మనం అనుకున్నా సరే అది ఫ్రైలాగా కూడా అయిపోతుంది. లేదు కూర ఇగురు కావాలనుకుంటే ఈ విధంగా చేసుకొని నీళ్ళు వేసుకోవాలి, లేదంటే చింతపండు పులుపు కావాలంటే పులుపు పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇంకా ఇలాగే బెండకాయ పులుసు, బెండకాయ ఇగురు, బెండకాయ ఎప్పుడు ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇంకా రకరకాల బెండకాయలు ఫ్రై చేయొచ్చు. జిగురు లేకుండా పులుసు ఈ విధంగా నేను చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి చూసుకోండి, ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా మళ్ళీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వేసుకుంటే బాగుంటుంది. కారం బాగుండాలి, ఉప్పు కూడా సరిపడినట్టు ఉంటే సరిపోతుంది. నాకైతే అన్నీ సరిపోయండి, కరెక్ట్గా ఉంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందని. నిజంగా జిగురంటే రాదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఏ ప్రాసెస్లో వండానో అదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి. అస్సలు జిగురు రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. తినిన కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా ఇగురులాగా చేసుకున్నా కూడా ఈ ముక్క మనం అలాగా అన్నంలో కలుపుకొని తింటే తినవచ్చు నీట్గా, అంత బాగుంటుంది అనమాట. ఇలా నీరు గట్ట ఏమి ఉంచకండి, ఇలా దగ్గరగా ఇగురులా పెట్టేసుకుంటే ఇగురులాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.